టీటీడీలో లడ్డూ ప్రసాదానికి సంబంధించి కల్తీ నెయ్యి కలవడానికి సంబంధించి మొత్తం పెద్ద వివాదమే చెలరేగిందని చెప్పాలి. దీనికి సంబంధించి సిట్ బృందం కూడా వేగవంతం చేసింది దర్యాప్తులో ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే. అండ్ అసలు ఎట్లా కలిసింది, కల్తీ నెయ్యి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇదంతా జరిపారు, దీని వెనక ఎవరున్నారు, మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ దర్యాప్తులో భాగంగా డైరీ ఫార్మ్స్ ఎవరైతే ఉన్నారో డైరీ ఫార్మ్స్ లో యాజమాన్యానికి సంబంధించి కూడా వాళ్ళని కూడా విచారించాలి అని చెప్పి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రైట్. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన సిట్ బృందం వైష్ణవి డైరీ కార్యకలాపాలపై దృష్టి సారించింది. ఆ డైరీ నుంచి సేకరించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. డైరీ యాజమాన్యాన్ని ఇవాళ సిట్ కార్యాలయానికి పిలిపించి విచారించే అవకాశం ఉంది. నాణ్యత లేని నెయ్యి సరఫరా చేసింది సాంకేతికంగా ఏఆర్ డైరీ అయినప్పటికీ ఆ డైరీ వైష్ణవి నుంచి నెయ్యి సేకరించి దాన్నే టీటీడీకి సరఫరా చేసినట్టు ఆరోపణలున్నాయి. గతంలో ఏపీ ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అధికారులు కూడా ఈ వ్యవహారంలో పలు ఆధారాలు సేకరించారు. ఏఆర్ డైరీ ట్యాంకర్లు దిండిగల్ వెళ్లకుండా వైష్ణవి డైరీ ప్లాంట్ కు వెళ్లి నెయ్యి లోడ్ చేసుకుని టీటీడీకి సరఫరా చేసినట్లు టోల్ గేట్ల వద్ద నమోదైన వివరాలు వెల్లడించినట్లు అప్పట్లోనే విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీనిపై జీఎస్టీ అధికారులు కూడా లోతుగా విచారణ జరిపి ఆధారాలన్నీ ప్రభుత్వానికి అందజేశారు. ఇక దీంతో సిట్ కూడా ప్రధానంగా వైష్ణవి డైరీపైనే దృష్టి సారించింది. డైరీని తనిఖీ చేసి సేకరించిన సమాచారం మేరకు టీటీడీకి సొంతంగా నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం వైష్ణవి డైరీకి లేదు అని సిట్ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. రెండు వేర్వేరు డైరీల నుంచి నెయ్యి సేకరించి దాన్నే టీటీడీకి సరఫరా చేసినట్టు సిట్ గుర్తించిందని తెలిసింది. ఇక దీన్ని మరింత బలంగా నిర్ధారించుకోవడం కోసం ఆ డైరీ రికార్డులను సిట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఎప్పటి నుంచి వైష్ణవి డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది, ఆయా సందర్భాల్లో ఎంత పరిమాణంలో నెయ్యి సరఫరాకు అగ్రిమెంట్లు జరిగాయి, అందుకు తగిన సామర్థ్యం డైరీకి ఉందా, నాణ్యత బాగాలేదని టీటీడీ ఎన్నిసార్లు వైష్ణవి డైరీ నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించింది, ఆయా సందర్భాల్లో ఆ డైరీ యాజమాన్యం లేదా అధికారులపై కేసులేమైనా నమోదయ్యాయా, తిరస్కరణకు గురైన ట్యాంకర్ల నంబర్లు, వాటిని నడిపిన డ్రైవర్ల వివరాలు వంటి అంశాలతో పాటు టీటీడీకి నెయ్యి సరఫరా మొదలుపెట్టినప్పటి నుంచి కల్తీ నెయ్యి ఆరోపణలు వచ్చే వరకు వైష్ణవి డైరీ మొత్తం లావాదేవీలపై సిట్ సమాచారం సేకరించే పనిలో పడింది. అందులో భాగంగా డైరీ యాజమాన్యాన్ని, మేనేజర్తో సహా సిబ్బందిని సిట్ కార్యాలయానికి పిలిపించి విచారించనున్నట్లు తెలిసింది. బహిరంగ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు టెండర్ ఎందుకు కోట్ చేశారు, ఆ ధరకు నాణ్యమైన నెయ్యి ఎలా సరఫరా చేయగలిగారు అన్న ప్రశ్నలను ప్రధానంగా సంధించే అవకాశం ఉందని తెలిసింది. మరోవైపు తిరుపతిలో అలిపిరి సమీపంలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం గోదాములను ఇవాళ సిట్ అధికారులు తనిఖీ చేయనున్నారు. నిన్ననే సిట్ అధికారులు పరిశీలిస్తారు అని సమాచారం అందడంతో రోజంతా మార్కెటింగ్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా గడిపారు. అయితే సిట్ అధికారులు అక్కడికి వెళ్లలేదు. ఇవాళ తనిఖీలకు వస్తారని కార్యాలయం అధికారులకు సమాచారం అందింది.